నా మనుషులు కాదు మనం. సో భిన్నమైన భేదాభిప్రాయాలు, కల్పన వాక్యాలు, లాభం తీసుకోవడం, లాభం మంచిగా తీసుకోవచ్చు. సో నేను కూడా కొన్ని చోట్ల వెళ్ళి మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటాం. ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు సంఘ పెద్దలుగా ఉంటారు. పాస్టర్ గారు ఏమన్నాడు అన్నాడానికి ఏమవుతుంది? కానుకలు పోతాయి. అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఇంకా మన దగ్గర అయితే సంఘ పెద్ద కాదు, మార్పు చేసుకోవడానికి రావాలి. లేకపోతే ఇంక బయట ఉంటాడు. ఎందుకంటే ఇంకొంచెం చెడగొడతాడు కాబట్టి. అరే బాబు నేనే 2, నువ్వు 2 ఉన్నా పర్లేదు, అయ్యగారు 10,000 ఇస్తే అయ్యగారు మనవాడే అంటాడు. నువ్వు 10,000 ఇవ్వచ్చు, నా తండ్రి 10 లక్షలు ఇస్తాడు. కానీ సంఘ పెద్ద ఇలా కాదు, మనం ఉండలేము ఇట్లా. నేను ఇవన్నీ నేను చూసి వచ్చానండి. ఒక చోట అయితే ఒక వ్యక్తి సంఘ పెద్ద చర్చిలో పానపరాక్ నవ్వులు ఊదుతున్నాడు. నేను మిడిల్ రోజులు వెళ్ళి చూసి షాకు. మళ్ళీ ఆదివారం పూట మంచి బైబిల్ చదువుతాడు ఆయన. అప్పుడు యూత్లో ఉన్నాను నాకు ఏం అర్థం కాల. ఆ తర్వాత ఇంకో చోట ఒక ఆయన వచ్చి కీబోర్డు నేర్పించడానికి, పాటలు పాడించడానికి వస్తాడు. బయట సిగరెట్ దాకా లోపలికి వస్తున్నాడు. వచ్చి అంటాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండి, అక్కడ దేవదూతలు ఉన్నారు. నీకు కనబడుతున్నారు దేవదూతలు అనుకున్నా నేను. నీకు కనబడుతున్నారు దేవదూతలు. తెల్లగా ఉంటుంది కదా సిగరెట్, ఆ సిగరెటే కనబడుతుంటారు, అన్ని దేవదూతలు అనుకున్నట్టున్నాడు. ఎవరి దగ్గర నేర్చుకొచ్చి వీడి దగ్గర నేర్చుకోవద్దని వెళ్ళిపోయింది. చూసాను ఇలాంటి వాళ్ళు అందరినీ నేను. బికాస్ ఆఫ్ క్యారెక్టర్ రాంగ్, వాళ్ళ స్వభావం రాంగ్. అయినా చర్చిలో వాళ్ళు నడుస్తుంది అలాగా, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. కారణం కల్పన వాక్యాలు చెప్పినా ఏది నడిపించవచ్చు. ఎందుకంటే ఏదో ఒకటి ఇస్తారు, ఇస్తే ఏమవుతుంది? నడుస్తుంది. సేవ అలా కాదు నడిచేది. చర్చ్ అనేది అలా నడవకూడదు. చర్చ్ దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఒక వ్యక్తి తెగించి ఇచ్చాడు అనుకో, ఆ వ్యక్తికి అణచి కుదించి తిరిగి ఇవ్వబడుతుందని వాక్యం చెప్పింది. అది ఓకే. అంటే ఎవ్రీ టైం నీ అర్పణ ఒక త్యాగంగా వెళ్తుంది. అది గొప్ప ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఔషధ విధవరాల చేత చేసి పని చేపించాడు ఆయన. అవును, ఒక విధవరాల చేత పోషించాడు ప్రవక్తనే. ఏదైనా చేయగలడు ఆయన. సో ఒక వ్యక్తి క్యారెక్టర్లో రాంగ్ ఉంటే ఆ వ్యక్తిని కంటిన్యూ అంటే చర్చ్ యాక్టివిటీస్లో కంటిన్యూ చేయడానికి ఎలా? చర్చ్ అనేది పరిష్కార కేంద్రం అయితే ఆ వ్యక్తి ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి స్వభావాన్ని, దైవిక స్వభావాన్ని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తి కట్టుకోవాలి. అలా కట్టుకోకుండా అదే దాంట్లో కొనసాగి మళ్ళీ ఇందులోనే ఉన్నాడు, దాని అర్థం ఏంటి? ఎక్కడ పోవాలి గమ్యం? కొంతమంది భార్యలను పట్టించుకోరు, వాళ్ళ పిల్లల్ని పట్టించుకోరు, మళ్ళీ చూస్తే బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు. వింతేస్తుంది నాకు వాళ్ళని చూస్తే. అలా అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది నువ్వు. పైపెట్టి చూస్తే మళ్ళీ ఎలా బతకాలో టీచింగ్ చేస్తారు వాళ్ళు. ఏం కనబడుతుందని ఆదర్శం చేయడానికి మళ్ళీ బోధ. అబద్ధం 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 అబద్ధం. మీకు ఇంకో విషయం చెప్తున్నా, చర్చిలో ఉండి కూడా సాతాను ఏజెంట్గా జీవించవచ్చు ఒక వ్యక్తి. దానికి కారణం నిదర్శనం ఎవరు చెప్పిన? ఇస్కరియోతు యూదా. అంటే ఒక వ్యక్తి చర్చిలో ఉండి కూడా అపవాది చేత ప్రేరేపించబడవచ్చు, అపవాది చేత నడిపించబడవచ్చు ఒక వ్యక్తి. దేవుని ఆత్మ చేత మాత్రమే కాదు. కారణం అతని క్యారెక్టర్. ఏంటి? క్యారెక్టర్. అందుకే మీకు తెలుసా, కప్పుకునేవాడికి ఎప్పుడైనా ప్రమాదమే. ఏంటి?
అతిక్రమములు దాచిపెట్టక దానిని విడిచిపెట్టువాడు వర్ధిల్తాడు, పైకి వెళ్తాడు. అది చేసే పని సంఘంలో ఆ విధంగా. ఆ క్యారెక్టర్ లేకుండా, ఆ స్వభావం లేకుండా, నేను దేవుని బిడ్డనే ఏంటి, మిగతా అందరి శిష్యుల కంటే ఇస్కరియోతు ఏదో బాగా క్లోజ్ అయినట్టు యేసు ప్రభుకి. ఎక్కడ కనబడితే అక్కడ ముద్దులే. ఆఖరికి అప్పచెప్పే చోట ఏం చేశాడండి ఆయన, నేను ఎవరిని ముద్దు పెడతాను ఆయనే అన్నాడు. అనేసి ఎంత గౌరవం అసలు. కానీ యేసు ప్రభుకి తెలీదా, అయ్యా మీలో ఒకడు సాతాను అన్నాడు. సాతాను బిడ్డ అనలే, ఏమన్నాడు? అసలు ఎంత ఘోరం కదండి ఆ మాట. మన జనం అంటే ఒక వ్యక్తి యేసు ప్రభుతో తిరిగి కూడా సాతాను అయ్యాడు. కారణం ఏంటి? క్యారెక్టర్. అబద్ధం 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 అబద్ధం. అట్లానే ముద్దు పెట్టుకోవద్దని కాదు, వాక్యంలో ఉంది మీరు పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి అని. మనం అందరం పరిశుద్ధులం. సో మీరు కిస్ చేసుకోవచ్చు. నేను మన చర్చికి నేర్పించాలి. మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీరు వారిని ముద్దు పెట్టుకోండి, పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి, మంచిది, చేయండి ఆ పని. దానివల్ల సంఘాల్లో కులాలు పోతాయి, మతాలు పోతాయి. చేయండి ఆ పని. బయట నడుస్తున్నాయి కదా కులాలు, కానీ నువ్వు పరిశుద్ధమైన ముద్దు పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఏమైంది? కులం అనే గోడ పగిలిపోయింది అక్కడ. లేదు అప్పుడు కులం పోయింది, కులం. చేయండి ఆ పని, మంచిదే. దగ్గర తీసుకోండి, మన అన్నట్టుగా ఉండండి, కుటుంబం అన్నట్టుగా ఉండండి, నేర్చుకోండి అది. బట్ అబద్ధం ఉండకూడదు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు వాడు. అబద్ధం నా తండ్రిలో లేదు, అబద్ధం నా ప్రభులో లేదు. బట్ అబద్ధం ఏం చేసింది? నిజం అని ముసిగేసుకొని తిరుగుతుంది అబద్ధం. కానీ చర్చ్ అలాంటిది తెలుసా? హృదయ రహస్యాలన్నీ బయట పెట్టేది చర్చ్. ఎస్, ఇది మానవ సామర్థ్యంతో కాదు, ఇది దైవిక సామర్థ్యంతో నడిచేది చర్చ్ అంటే. సో హృదయ రహస్యాలన్నీ ఏమవుతాయి? బయటపడతాయి. అప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి తన హృదయాన్ని మార్చుకొని క్రీస్తుని ప్రభువుగా తన హృదయమందు ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు క్యారెక్టర్ రాంగ్ అవ్వదు, క్యారెక్టర్ రాంగ్గా వెళ్ళదు. క్యారెక్టర్ అబద్ధం మిమ్మల్ని వేలదు, అబద్ధం మిమ్మల్ని నడిపించదు. దేని బిడ్డలారా, చర్చికి వ్యభిచారి కూడా రావాలి, వచ్చి పరిశుద్ధుడు అవ్వాలి. చర్చికి దొంగ రావాలి, వచ్చి కుమారుడుగా మార్చబడాలా. ప్రతి ఒక్కరికి చర్చ్ ఓపెన్ ప్లేస్, ఓపెన్ ప్లేస్ చర్చ్ ప్రతి ఒక్క వ్యక్తికి. ఎందుకు ఓపెన్ ప్లేస్ చెప్పనా? ఇక్కడ వాళ్ళ స్వభావం మార్చబడాలి, అందుకు చర్చ్ ఓపెన్ ప్లేస్. బట్ కొంతమంది వాళ్ళు గొర్రెల చర్మాన్ని కప్పుకొని, ఏంటి లోపల క్రూరమైన తోడేళ్ళే, బట్ గొర్రె చర్మం కప్పుకొని నటించడం చేస్తుంటారు, నటించడం. నేను సేవకు వచ్చినప్పుడే తీర్మానం తీసుకున్నాను, క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అని. చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎస్, క్వాలిటీ మనకు చాలా. చెప్పండి, క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. దేవుని క్యారెక్టర్ మనకు ఉండాలి అనండి. దేవుని స్వభావం మనకి ఇవ్వబడింది. మనకి ఇవ్వబడింది కూడా కదా, మనలో పెట్టబడింది. హల్లెలూయా. చూడండి, వారి నాశనము కొనికి. సో లాభం వల్ల కొంతమంది అలా చేస్తున్నారు. నో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం.
కీడు మేలనియు కీడు మేలని మేలు కీడనియు చెప్పుకొని ఆ చీకటి వెలుగనియు ఆ వెలుగు చీకటినియు ఆ ఎంచుకుని వారికి శ్రమ. అయ్యా మీకు అర్థమైందండి అమ్మా? కీడు మేలని మేలు కీడనియు ఆ చెప్పుకుని ఆ చీకటి వెలుగనియు ఆ. వెలుగు చీకటినియు ఎంచుకుని వారికి శ్రమ. అదేంటి? చీకటి వెలుగు, వెలుగు చీకటి అంటే వాళ్ళే చూస్ చేసుకో, వాళ్ళే ఎన్నుకుంటున్నారు, అలాగా వాళ్ళే మార్చుకుంటున్నారు తమకు అనుకూలంగా. అంటే వాళ్ళ స్వభావం తగ్గట్టుగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్, అబ్బాయి ఇది ఓకే, ఇది ఓకే. అంటే వెలుగేమో చీకటి, చీకటి ఏమో వెలుగు. వాళ్ళు మార్చుకుంటున్నారు అలాగా, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు మార్చేసుకుంటున్నారు. తర్వాత ఎంచుకుని వారికి శ్రమ. అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళకేంటి? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఆమేన్. సింహం వలె అంటే సింహం అడవికి రాజు అయితే అతను ఎక్కడుంటే అక్కడ రాజే. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. తర్వాత చేదు తీపనియు చేదు తీపని తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. మీకు అర్థమవుతుందా? కొంతమంది వాళ్ళే జ్ఞానులుగా, వాళ్ళే బుద్ధిమంతులుగా, చేదునేమో తీపిని తీపిని చేదని, వెలుగు చీకటి, వెలుగు చీకటి వెలుగని వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు వాళ్ళ లైఫ్ని. అలాగా వాళ్ళే చేస్తుంటారు ఆ పనులు. ఎందుకు? నచ్చట్లేదు. ఏమలేదు? నచ్చట్లే, కష్టంగా ఉంటుంది, అరిగించుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఏమవుతుంది? అరిగించుకోవడానికి కష్టం. దానికి తోడు మళ్ళీ పెద్ద పేర్లు, పాస్టర్ గారు స్ట్రిక్ట్. ఏంటి స్ట్రిక్టా? నేను మిలిటరీ ఆఫీసర్ అని మనం ఏమన్నా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్. ఏ స్ట్రిక్ట్? స్ట్రిక్ట్ కాదయ్యా. దేవుడు ఏ జీవితం ఇచ్చాడో, ఏ స్వభావం నాలో పెట్టాడో ఆయనలాగా ఖచ్చితంగా మనం బతకటం అనేది. అలా నీతిమందు కరెక్ట్గా జీవించాలి. స్ట్రిక్ట్ అంటూ స్ట్రిక్ట్ కాదు అయ్యా, స్ట్రిక్ట్ కాదు అమ్మా, స్ట్రిక్ట్ కాదు. మీరు స్ట్రిక్ట్ కాదు. దేవుడు మీకేమి ఇచ్చాడో దాన్ని మీరు జీవిస్తున్నారు. స్ట్రిక్ట్ కాదు అది. స్ట్రిక్ట్ కాదు. అలా ఎంచుకున్న వాడికి వాడు నాశనం చేసుకుంటే పర్లేదు, బట్ ఇంకొన్ని కూడా అలాగే ఎంచుకునేలా చేస్తే, ఈ నాశనంలో అతడు కూడా కలిస్తే, అప్పుడు కాపరి గుడ్డివాడు అయ్యాడా? అవుతాడా గుడ్డివాడు కాపరి? అలా వదిలేస్తే కాపరి గుడ్డివాడు అయినట్టే. అవ్వకూడదు కాపరి గుడ్డివాడు. ఎందుకంటే లోకమ్మనికి దేవుడు వెలుగై ఉంటే ఆ కాపరి కూడా వెలుగుగా ఉన్నాడు. అంటే మీరు కూడా వెలుగుగా ఉన్నారు అలాగా. సో అబద్ధ ప్రవక్తలు క్రూరమైన తోటిల స్వభావం వేసుకొని మీలోంచే లెగుస్తారు. అబద్ధ ప్రవక్తలే కాదు, అబద్ధమే లేగొచ్చు, కానీ అబద్ధాన్ని సత్యం చేత మీరు పారద్రోలాల. వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిలో ఉన్న స్వభావాన్ని పారద్రోలాలి. చేయాల్సిన పని అది. సో ఎవరు ప్రవచించినా కరెక్టే, అందరూ ప్రవచించారు. కొంతమందికి వేరే వాళ్ళు ప్రవచిస్తే సేవకి వెళ్ళిపోతారు. అసలు దేవుడు నీకు చెప్పాడా? పలానా ఆమెకి చెప్పాడంటండి, అందుకే నేను ఇలా చేస్తున్నా. ఇంక విషయం తెలుసా? ప్రవచనం విడుదల చేయబడిన తర్వాత ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గమే జ్ఞానం కావాలా. మీకు అర్థమైతే బాగుంది. ప్రవచనం విడుదల చేయబడిన తర్వాత ప్రవచనం నెరవేర్చబడడానికి మార్గం ఉంది. ఆ మార్గాన్ని గైకోవడానికే మనకి జ్ఞానం కావాలి.
జ్ఞానం కావాలి మనకి దానికి. సో ఈ అబద్ధం అనేది ఏం చేస్తుంటుంది? నిజాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తుంది? నిజాన్ని కప్పుకోవడానికి. మరి ఇప్పుడు జ్ఞానం లేకపోతే మరి ఆ నిజం, అబద్ధం కప్పుకున్న నిజం సంగతి ఏంటి? దాన్ని మనం ఏమనుకోవాలా? నిజం. ఏమనుకోవాలి? వాళ్ళ స్వభావాన్ని మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. చెప్పను, నాకు తెలుసు, నాకు తెలుసు, కానీ చెప్పను. అయితే ఆ స్వభావాన్ని మార్చడానికి నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు అంగీకరించకపోతే వారి మార్గాన్ని వారే భ్రష్టత్వం కలుగజేసుకుంటున్నారు. ఎస్, ఎందుకు చెప్పనా? దేవుడు మన కోసం సత్య మార్గాన్ని పెట్టారు. ఆ మార్గంలో నడవటానికి మనకి జ్ఞానం కావాలి. మనం మోసపరచబడకూడదు, అలాగే ఎవరిని మోసం చేయకూడదు. మీకు అర్థమవుతుందా? ఎవరిని మోసం చేసే స్థితిలో ఒక వ్యక్తి ఉండకూడదు, అలాగే ఎవరి చేత మోసపోయే స్థితిలో కూడా ఉండకూడదు. దానికి మీకు కావాల్సింది ఏంటి చెప్పనా? జ్ఞానం. ఏం కావాలి? జ్ఞానం. జ్ఞానం ఒకటే కాదు, దేవుని పట్ల మీకు నిశ్చయత. ఏం కావాలి? నిశ్చయత. దేవుని పట్ల నిశ్చయత కావాలి మీకు. మీరు చూడండి, హల్లెలూయా. 2 తిమోతి 2:11 12, 13 కూడా. 13 ఓకే. 2 తిమోతి 2:11, 12 చూడండి. అలాగే నేను ఎంఎస్జి కూడా పెడుతున్నాను, చదవండి. సహించిన వారమైతే అమ్మా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. నేను గ్రూప్లో పెట్టాను చూడండి. ఎంఎస్జి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము, ఆయనతో కూడా ఎరుగుదుము, ఆయనను ఎరుగమంటే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మీకు అర్థమైందా? సహించిన వారమైతే మనం ఏం చేస్తాం? ఆయనతో కూడా ఏలుదుము అంటే దేవునికి ఇచ్చిన పొజిషన్ ఏంటి? రాజు. ఏంటి? రాజు. దానికి ఏం కావాలి? ఆ సహనం అంటే ఏంటి చెప్పనా? అనీతి మంతు పట్ల ఓపిక, దేవునితో నడవాలనే తీవ్రత, ఇదే సహనం. అర్థమైతే బాగుంది. అనీతి మంతుల పట్ల ఓపిక, దేవునిలో నడవాలనే తీవ్రత, అదే సహనం. అదే సహనం. అన్నీ ఓర్చుకోవడం కాదు సహనం అంటే. వాళ్ళని ఓర్చుకొని దేవునిలో నడవాలని నీ విషయం నువ్వు తీవ్రత తెచ్చుకోవడం సహనం. తర్వాత మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మదగిన వారము అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఒకసారి చూడండి, మన ఎంఎస్జీలో చూద్దాం. చూడండి, మనం ఆయనతో కలిసి ఉంటే ఆయనతో కలిసి పరిపాలిస్తాము. ఆయనతో కలిసి ఉంటే పరిపాలిస్తాం. ఆయనతో కలిసి ఉంటే ఆయనతో కలిసి పరిపాలిస్తాం. ఓకే. మనం ఆయనకు వెన్ను చూపితే ఆయన మనకు వెన్ను చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు? మీకు అర్థమైందని చెప్పింది. మనం ఆయనకి వెన్ను చూపిస్తే నువ్వు ఆయనతో దాగుడు మూతల ఆటలు ఆడలేవు. కొంతమంది దేవునితోనే ఆడతారు దాగుడు మూతల ఆటలు. నాకు భలే వింత కనిపిస్తాను చూసి. ఆ బ్యాచ్ నాకు ఏ బ్యాచ్లో కనబడుతుంది చెప్పనా? ఎవరైనా సరే లాలీపాప్ బ్యాచ్.
ఏ బ్యాచ్? లాలీపాప్. లాలీపాప్ బ్యాచ్. ఆ బ్యాచ్ అంటే చిన్నపిల్లల బ్యాచ్ అని. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఇలా అండి, ఆ మూలను దాక్కొని డాడీ అని పిలుస్తారు. ఎక్కడ దాక్కున్నారు? ఇప్పుడు డాడీ అని పిలిస్తే ఆ మూల నుంచి నాకు సౌండ్ వినపడలేదా? ఇప్పుడు దాక్కునే లాభం అది? మీకు అర్థమైందని చెప్పింది. అట్లా ఆడతారు కొంతమంది దేవుని దగ్గర. తెలుసు, తెలీదు, మళ్ళీ అక్కడ దాక్కుంటారు, మళ్ళీ అంటే చేయకుండా పని చేస్తూ ఉంటారు, డాడీ అని ఉంటారు. అప్పుడు ఆయన అంటాడు, నీ కథలన్నీ నాకు తెలుసులే డాడీ అని ఇలా తిరుగుతాడు ఆయన. అది చేసే పని ఆయన. మీకు అర్థమైందా? దేవుడితో ఆడే దాగుడు మూత ఆటలాళ్ళు. అవన్నీ దాగుడు మూతల ఆటలు. మరి ఆయన వెన్ను ఎలా చూపిస్తున్నారు? ఆయన చెప్పింది చేయకపోవడమే ఆయనకి వెన్ను చూపించటం. అంటే దాచుకోవడం, దాగుడు మూతల ఆటలు ఆడడం. సో అలాగే ఆయన కూడా చెప్పింది చేయకుండా ఆయన్ని అంటే వ్యతిరేకంగా చేసి డాడీ అంటుంటాడు. ఆయన ఏం ఆన్సర్ ఇవ్వకుండా కుమారుడా అంటుంటాడు ఆయన. బట్ నో ఆన్సర్. మనం మళ్ళీ డాడీ, ఆయన ఏమో కుమారుడా. నడుస్తూనే ఉంటుంది బండి, ఆన్సర్స్ ఉండవు, పోతూనే ఉంటుంది బండి అలాగే. బికాస్ ఆఫ్ కారణం ఏంటి? నీకంటే మించిన తెలియగలవాడు నీ తండ్రి. ఆ తెలివి కాదు, ఆయన ప్రేమ. కారణం ఏంటి తెలుసా? ఆయన స్వభావానికి విరోధం ఏ పని ఆయన చేయలేడు. చేయడా పని ఆయన. అంటే నువ్వు రాంగ్ చేసావని నేను యాక్సెప్ట్ చేసేసి అదే ఇతరులు కూడా చేసేలా చేయడు. ఆయన చేయలేడు. ఆయనకి పర్ఫెక్షన్ కావాలా? పర్ఫెక్ట్గా బతకడం అనేది కావాలి ఆయనకి. అది నీ లైఫ్ అవ్వాలి. కొంతమంది నో పర్లేదు, సో దేవునితో అలా ఆడొచ్చు, ఆయనకి వెన్ను చూపించవచ్చు, మళ్ళీ ఆయనతో ఉన్నట్టు కాదు. కాదు, ఎలా ఎలా నడుస్తుంది అలాగా? ఎలా జరుగుతుంది అలాగ? ఎలా నడుస్తుంది అలాగ? మళ్ళీ మనం ఆయనను వదులుకుంటే ఆయన వదులుకోడు. నువ్వు వదిలేసినా ఆయన వదలడు. మళ్ళీ నీకు అర్థం అవుతుందా? నువ్వు వెన్ను చూపిస్తే నీకు మాత్రం వెన్ను చూపిస్తాడు, బట్ నువ్వు వదిలేస్తే మాత్రం వదలడు. అబ్బా, నీకు ఆయన ప్రేమ అర్థం కావట్లేదు, ఆయన క్యారెక్టర్ నీకు అర్థం కావాలా? మీకు అర్థం అవుతుందా? నువ్వు వెన్ను చూపించావు, నువ్వు చెప్పింది చేయట్లేదు, వెన్ను చూపించావు, సో ఆయన కూడా బ్యాక్ అయ్యాడు నీకు. కానీ నువ్వు ఆయన బ్యాక్ అయ్యాడని నువ్వు ఆయన వదిలేసావు అనుకో, ఆయన నిన్ను వదలడు. ఎందుకు వదలడు? ఆయన స్వభావంలో వదిలేసే ప్రసక్తి లేదు, ఎడబాసే ప్రసక్తి లేదు ఆయన నిన్ను. నువ్వు రాంగ్ అయినా నేను వదలడు ఆయన. ఎందుకు చెప్పనా? నిన్ను సరి చేసుకోవడానికే చూస్తున్నాడు ఆయన. అలా అని ఆయన నిన్ను సరి చేసుకోవడానికి చూస్తున్నాడని, ఆయన నిన్ను వదిలిపెట్టట్లేదని, నువ్వు ఏం చేసినా సరే ఆయన నిన్ను అంగీకరిస్తాడని మాత్రం లేదు. నో, లేదు. నువ్వు ఏం చేసినా అంగీకరిస్తాడని లేదు. ఎందుకు చెప్పనా? నువ్వు ఆయనకి వెన్ను చూపిస్తే ఆయన కూడా నీకేం చూపిస్తున్నాడు? వెన్ను అంటే ఏంటి? బ్యాక్. ఏమండి? ఏంటి బ్యాక్ చూపిస్తున్నాడు? దాని అర్థం ఏంటి? దేవుణ్ణి ఎదుర్కొనే ధైర్యం లేదని. ఏం లేదు అంటే దేవుని ఎదురుకెళ్ళి ధైర్యంగా మాట్లాడేది లేదు. ఎందుకు లేదు చెప్పనా? స్వభావం కరెక్ట్గా లేదు. గొర్రె చర్మం కప్పుకున్నారు, క్రూరమైన తోడేలు. నాట్ ఓన్లీ అబద్ధ ప్రవక్తలు కాదు, క్రూరం అంటే అపవాదికి సంబంధించిన స్వభావం. సరైనది కాదు అది. హల్లెలూయా.
2 పేతురు 3:2. పరిశుద్ధ ప్రవక్తల చేత. ఏ చేత? పరిశుద్ధ ప్రవక్తల చేత. దయచేసి ఆలోచించండి. ఆయన ప్రవక్తల చేత అని అనొచ్చుగా. ఏమన్నాడు ఆయన? పరిశుద్ధ ప్రవక్తల చేత. వై పరిశుద్ధ అని ఎందుకు యాడ్ చేశాడు? పరిశుద్ధతను ఎందుకు చూస్తున్నాడు? దేని బిడ్డలు మీకు తెలుసా? పరిశుద్ధత అంటే ఒక వాతావరణం. ఏంటి ఏంటి పరిశుద్ధత అంటే? మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది? పరిశుద్ధత అంటే కొందరు ఇళ్ళలోకి పోయి మనం అడుగుపెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో వాతావరణం అర్థమైపోతుంది మనకి. నీట్గా తొడవచ్చు, నీట్గా దుప్పట్లు వేయచ్చు, నీట్గా చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ అడుగు పెట్టంగానే అన్నీ కనబడవచ్చు మనకి. రాంగ్ రాంగ్ రాంగ్. పరిశుద్ధత అనేది ఒక వాతావరణం. అది నువ్వు ఎక్కడికి వెళ్ళినంత మాత్రాన చెడిపోదు. ఎందుకంటే ఆ వాతావరణం నీలో ఉంది. క్లైమేట్. ఇప్పుడు మార్నింగ్ రాగానే ఎండగా అనిపించింది, బాగా వేడిగా అనిపించింది. బట్ మెసేజ్ స్టార్ట్ చేస్తుండగానే అలాగా మంచి క్లబ్ లాగా మబ్బులాగా వస్తుంది, కొంచెం చల్లగా అయిపోయింది. మీరు అనుభవించారో లేదో? మీకు అర్థమవుతుందా? మెసేజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అలా మబ్బులు వస్తున్నాయి, కొంచెం చల్లగా అయింది. మునుపున్నంత ఎండ లేదు. మార్నింగ్ అయితే ఇది ఎలా ఉంది తెలుసా? ఇక్కడ నేను వచ్చి అడుగు పెట్టగానే చాలా హీట్ ఉంది. సో వాతావరణం కొంచెం చేంజ్ అయ్యేసరికి ఏమొచ్చింది? ప్రశాంతత. ఏమొచ్చింది? సో నీలో ఉన్న పరిశుద్ధత అనేది ఒక వాతావరణం. ఎస్. సో ఆ వాతావరణంలోంచి నీకు ఆలోచనలు, ఆ వాతావరణంలో నుంచి అన్నీ నీకు. అంటిల్ నీ క్యారెక్టర్ను అంటిల్ ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోనంత వరకు తను దేవునికి ఇష్టమైన కుమారుడిగా జీవించలేడు. ఎందుకంటే ఒకని ప్రవర్తన యెహోవాకు ఇంపైన సువాసన. ఒకని ప్రవర్తన యెహోవాకు అది లేకుండా అవ్వదు. కొంతమంది దాగుడు మూతలు భలే ఆడతారు తెలుసా? దేవుని దగ్గర చిన్న వాళ్ళ అవసరం రాగానే దేవుని దగ్గర వెళ్ళి ఫుల్గా కన్నీరుగా చేడుస్తుంటారు. అయ్యా అయ్యా ఇంకెప్పుడు చేయను, అయ్యా అయ్యా అయ్యా. వాళ్ళు ఊగిపోవడం చూసి మనకే జాలి అనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడాలి ఉంటుంది. అందుకే అస్తమాను కాళ్ళు పట్టుకునేవాడిని, అస్తమాను కన్నీరు కాచేవాడిని నమ్మకండి. మీకు అర్థమైతే డోంట్ బిలీవ్ దెమ్. కాళ్ళు పట్టుకునేవాడిని ఏడ్చేవాడిని నమ్మకండి అంటున్నా. క్యారెక్టర్ని అనలైజ్ చేయండి. ఏడవడం అంటే కృతజ్ఞతగా ఏడవడం మంచిది, అది వేరు. అది అలాంటి వాళ్ళు ఎవరు కదపలేరు. కానీ గౌరవభావంతో చేసేవాళ్ళు వేరు. బట్ కొంతమంది మిస్టేక్ చేస్తారు, కాళ్ళు పట్టుకుంటారు, మిస్టేక్ చేస్తారు, ఏడుస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు బండినలాగా. దేవుని దగ్గర కూడా నమ్మకండి అలానే. దేవుడు చేయడు అలాగా. ఎందుకు చెప్పనా? ఆయనకి తెలియదు ఏమన్నా ఉందా రహస్యం? భవిష్యత్తు కూడా తెలుసు ఆయనకి. ఏం తెలుసు? భవిష్యత్తు కూడా తెలుసు. ఎందుకంటే నీ జీవిత దినాల్లో నా జీవిత దినాల గ్రంథముల ముందే లిఖితములాయెను. ఈ డిసైడెడ్, అన్ని డిసైడ్ చేసి పెట్టారు ఆయన మనల్ని. బట్ మనం చేయాల్సింది ఏంటి? ఆయనతో దాగుడు మూతలు ఆటలు ఆడొద్దు, ఆయనకి వెన్ను చూపించొద్దు. అబద్ధాన్ని నిజంతో కప్పేయొద్దు.
నిజమన్నట్టు కప్పేయద్దు, చేయొద్దు అలాగా. దేని బిడ్డలు మీకు ఒక విషయం చెప్పనా, మీరు మంచి చేయటంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడు? ఇది నేను చెప్పట్లే, వాక్యం చెప్తుంది. మీరు మంచి విషయంలో, అక్కడ మంచి కంటే మించి కరెక్ట్ విషయంలో మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవారు ఎవరు? ఇప్పుడు కొంతమందిని మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాం, భార్య భర్త ఇలా వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తుంటారు, విడిపోయే స్థితికి వస్తారు. వాళ్ళతో మీరు మాట్లాడుతుంటే ఎక్కడ లేని జిమ్మికులన్నీ అక్కడే కనబడతాయి మనకి. నిజం, నేను చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నా అది. దానికి కూడా చాలా ఓపిక కావాలి తెలుసా. అంటే అబద్ధాన్ని నిజం అన్నట్టు ఒప్పుకునే మనసు కావాలి ప్రస్తుతానికి. ఆగాలి, అలాగ ఓపిక పట్టాలి. డైరెక్ట్గా అనలేము ఇది రాంగ్ అని, నువ్వు తప్పు చేస్తున్నావు అనలేము. ఎందుకంటే వాళ్ళు రాంగ్ అని వాళ్ళకి తెలుసు. అది మనతో చెప్పించుకోవడం కంటే వాళ్ళ మనస్సాక్షి ఎరిగి మార్చుకోవడం మంచిది. ఎస్, అందుకే దేవునితో దాగుడు మూతలు ఆటలు ఆడొద్దు ఎవరు. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులో రేపుచున్నాను. ఇప్పుడు నేను చేసే పని అదే, మీ మనసులో రేపుతున్నాను నేను. దేవుడి ఆజ్ఞలు ఇచ్చారు, దేవుడి మాటలు ఇచ్చారు, మీ మనస్సును రేపుతున్నాను నేను, అదే చేస్తున్నాను మీతో. ప్లీజ్ మీ మనస్సులను ప్రభువులో స్థిరపరచుకోండి. ఎస్, యువర్ అనాయింటెడ్. దేవుడి మహిమ మిమ్మల్ని దేవుడు అభిషేకించారు. దేవుడి మహిమ మీరు దర్శనాలు చూస్తున్నారు, దేవుని మహిమ మీరు ప్రవచిస్తున్నారు, దేవుని మహిమ మీరు అడిచిన వరం చేత మీరు ప్రార్థిస్తున్నారు, దేవుని మహిమ దాన్ని బట్టి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ క్యారెక్టర్ మీరు లోస్ అవ్వద్దు. దేవుడితో దాగుడు మూతలు ఆటలు ఆడొద్దు అలాగా. చేయొద్దా పని అలాగా. ఒకసారి మీ మనస్సు రాంగ్ అయితే, మీ మనస్సు ఆత్మకు ద్వారం, అది మీ ఆత్మలోకి ప్రవేశిస్తుంది. మీ ఆత్మలోకి ప్రవేశిస్తే మీ ఆత్మని అది కలుషితం చేస్తుంది. అందుకే ఇంగ్లీష్లో ఉంటుంది దురాత్మల్ని అన్క్లీన్డ్ స్పిరిట్స్. ఏంటి? బట్ నీలో ఉన్న స్పిరిట్ ఏంటి తెలుసా? న్యూ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఎందుకు? నువ్వు ప్రభువునందు ఆయన రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీకు నూతన ఆత్మ అనుగ్రహించబడింది. సో ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ఏకాత్మ అయ్యారు. అంటే ఇప్పుడు నువ్వెవరు? నువ్వు నూతనాత్మ, పరిశుద్ధాత్మ. బట్ నువ్వు చేయాల్సింది ఏంటి? నిర్మలమైన నీ మనస్సును స్థిరపరచుకోవాలి నువ్వు ప్రభువులో. జ్ఞానం కలిగి జీవించడం మొదలు పెట్టాలి. అప్పుడు అబద్ధాన్ని ఎవరైతే తీసుకొస్తున్నారో అబద్ధాన్ని నువ్వు నమ్మవు, అబద్ధాన్ని అంగీకరించవు. అబద్ధం అంటే అబద్ధానికి నువ్వు తలొగ్గవు, అబద్ధాన్ని వ్యతిరేకిస్తావు, అబద్ధాన్ని నువ్వు నడిపించవు, అబద్ధాన్ని జీవితంలోకి తీసుకురావు, అబద్ధికులతో నువ్వు సహవాసం చేయవు. ఇవన్నీ జరగవు నీ లైఫ్లో. బట్ కొంతమంది అంటుంటారు, ఏమండి ఇప్పుడు వాళ్ళదే కదండి రాజ్యం, అబద్ధమే నడుస్తుంది అయ్యగారు, నీతిమంతులు ఎవరు నమ్ముతున్నారండి, పాస్టర్లే అబద్ధాలు ఆడుతున్నారండి అంటున్నారు నా దగ్గరికి వచ్చి. ఇప్పుడు నేను చెప్తాను, ఎంతకాలం నడుస్తుంది అంటే? ఎంతకాలం? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, మరి దాని తర్వాత నడుస్తుందా? దాని తర్వాత నడుస్తుందా? అంటే ఒక 10 సంవత్సరాలు తాత్కాలికమైన దాన్ని నువ్వు చూసుకొని నువ్వు ఆ విధంగా నడుస్తుంటే, శాశ్వత యుగాలు రాజభోగం లాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తుంటే అబద్ధానికి నువ్వు లోబడతావా? ఎలా నడుస్తుంది అబద్ధం? వాళ్ళదే నడుస్తుందండి, అబద్ధమే నడుస్తుందని అంటున్నారు కొంతమంది.
నడవదు, నడవదు, అబద్ధం నడవదు. వాక్యం చెప్పింది ప్రతి వాని హృదయ రహస్యాలు ఒక దినాన బయటపడతాయని వాక్యం చెప్పింది. నడవదు, అబద్ధం నడవదు. అబద్ధానికి నడిచే అవకాశం లేదు. బట్ అలా అబద్ధం ఎలా నడుస్తుంది చెప్పనా? నిజాన్ని ముసుగేసుకొని నడిపిస్తున్నారు కాబట్టి. అంటే ఆ క్రూరమైన తోడేలు గుర్రపు చర్మం కప్పుకొని నడుస్తుంది. అది బయట అయితే నడవడానికి ఒప్పుకుంటాను, కానీ సంఘంలో నాలాంటి దేవుని కుమ్మాడు ఉన్నాక నేను ఒప్పుకున్నది. మొత్తం ఆ గొర్రె చర్మం నిప్పి తోడేళ్ళని బయటికి చూపిస్తాను నేను. నిజంగా చెప్తున్నాను నేను. ఆ గొర్రె చర్మాన్ని చీల్చి తోడేళ్ళని బయటికి చూపించగలను నేను, చూపిస్తాను. అంతకంటే మించి ముందే జరిగిపోతాయి. ఎందుకంటే వాక్యం చెప్పింది దుష్టుడు ఎవడు తడవకుండానే పారిపోతాడు. సో మీ జీవితాల్లో అది జరుగును గాక. సో దుష్టుడికి మీ లైఫ్లో పార్ట్ లేదు, అబద్ధానికి మీ జీవితంలో పార్ట్ లేదు, మోసానికి మీ జీవితంలో పార్ట్ లేదు. అలాగే మిమ్మల్ని ఎవ్వరు మోసపరచకూడదు, ఎవరు మోసపరచకూడదు మిమ్మల్ని. ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటాయి, మంచిగా ఎలా ఉంటాయి, మాటలు ఎలా ఉంటాయి, తీపిగా ఉంటాయి, ఎలా ఉంటాయి. నేను చాలాసార్లు గమనించాను, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ స్వభావం విషయంలో చెప్పి ముగించేసిన. ఎవరన్నా చిన్నది ఏదన్నా వచ్చినప్పుడు మీతో పాటు కలిసి ఏడిచేవాడి కంటే మీకు సరైన ఆలోచన చెప్పి వెళ్ళేవాడే మీకు మంచివాడు. జస్ట్ వచ్చి ఒక ఆలోచన చెప్పి వెళ్ళిపోయాడని ఏమాత్రం జాలి లేదు, ప్రేమ లేదు, పైపెచ్చేమో దేవుడు బిడ్డగా ఉంటాడు చెప్తాడు. అలాగాకుండా కూడా వచ్చి అంటుంటారు కొంతమంది. వీళ్ళేమో వాళ్ళకే పడతారు, ఎందులో బుట్టలో పడతారు, ఏడుస్తారు. ఒక 10,000 ఉంటే ఇవ్వ అంటారు. మొన్న నాతో పాటు ఏడిచిందిగా బాగోదని 10,000 ఇస్తారు. నేను చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఇస్తారు 10,000 15,000. ఈ తర్వాత ఏడవరు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటారు. నేను చూసి ఏడవరు, ఇంకా నిన్ను ఏడిపిస్తారు. మోసాలు అనేక రకాలు, జిమ్మిక్స్ అనేక రకాలనండి. అపవాదం అనేక రకాలుగా పనిచేస్తున్నాడు. నా ప్రభు అంతకంటే మించి సత్య మార్గంలో అనేక రకాలుగా పనిచేస్తున్నాడు. వాడికంటే మించిన దైవ జ్ఞానం గొప్పది. ఎందుకంటే అపవాది స్పిరిచువల్ బియింగ్ కాదు, వాడు ఆధ్యాత్మికమైన వ్యక్తి కాదు. ఒకప్పుడు వాడు ఆధ్యాత్మికమే, ఇప్పుడు ఆధ్యాత్మికమైన వ్యక్తి కాదు. ఇప్పుడు వాడు మోసగాడు. వాడు ఏ వ్యక్తినైనా వాడుకొని చేయగల మోసం. నువ్వు అలా మోసపోకూడదంటే ఫస్ట్ నీకు కావాల్సిన క్వాలిటీ, దేవుని పట్ల నీకు గౌరవంతో కూడిన భయం కావాలా? ఏం కావాలి? గౌరవంతో కూడిన భయం. కొంతమంది భయం భయం అంటూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. మళ్ళీ భయం భయం అంటుంటారు, అన్నీ చేస్తుంటారు. ఏం భయం? మా డాడీ అంటే భయం, మా మమ్మీ అంటే భయం అంటారు కొంతమంది. మాకు మా మావయ్య అంటే భయం అంటారు, వాళ్ళంటే భయం అంటారు, వీళ్ళంటే భయం అంటుంటారు. మరి నాకైతే నా డాడీ అంటే గౌరవంతో కూడిన భయం. అంటే నేను ఆయన గౌరవిస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? ఆయన లాంటి స్వభావం ఈ ప్రపంచంలో మరి ఎవ్వరికీ లేదు. ఎక్కడ ఎతికినా కనబడలేదు నాకు ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి జాలి, ఆయన లాంటి కరుణ, ఆయనలాగా అక్కును చేర్చుకునేటువంటి తత్వం. ఆయనలాగా పాపాన్ని, ఆయనలాగా వ్యతిరేకమైన దాన్ని ఆయనలోకి తీసుకునేది ఆయన వద్దంటే వద్దన్నాడు ఆయన. అందుకే ఆయన నాలో పాపం ఉన్నదని ఏ వ్యక్తిని నిరూపించగలరు? అంటే ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి ఖచ్చితమైన జీవితం, ఆయనలో ఉన్న స్వభావం మీరు ఎక్కడ నేను చూడలేదు. నా మొట్టమొదటిగా నేను రక్షించబడింది ఇంటర్లో. నేను ఆ టైంలో నేను దేవుని ప్రేమను అర్థం చేసుకుని, నేనైతే ఆ దినాల్లో నా కన్నీరుని పారించాను. అలాగే నేను మర్చిపోలేను ఆ తొలి దినాలను. ఎందుకంటే ఆయన ప్రేమ నాకు అర్థమైంది ఆ దినాల్లో. నేను ఆ యంగేజ్లో నాకు అర్థమైంది. ఎందుకంటే నా దేవుడు మిస్టేక్ని మాట్లాడలేదు, తప్పిదాన్ని మాట్లాడలే, ఆయన ప్రేమతోనే మాట్లాడాడు.
ఎప్పుడైతే నాకు అది నేను అనుభవించానో ఆ దినాల్లో నా కన్నీరు పారించాను నేను ఆయన్ని బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను ఆ దినాల నుంచి. అప్పుడు నేను ఎరిగాను ఆయన లాంటి వ్యక్తి నాకు ఎక్కడ కనబడలేదు. యేసుప్రభుని నేను వెంబడించడానికి, యేసుప్రభుని జీవించడానికి కారణం ఓన్లీ అద్భుతాలు చేస్తాడు, బాగా సర్వశక్తిమంతుడని కాదు, అంతకంటే మించి ఆయన ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి ఖచ్చితమైన విధానం, అంతే. ఆ తర్వాత ఆయన శక్తి ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎతికి చూడండి ఎవరిలన్నా. ఈరోజు చాలామంది యేసుప్రభుని విమర్శిస్తున్నారు. విమర్శించేటప్పుడు వాక్యాన్ని ఎత్తిపడి చూపిస్తున్నారు. లోతు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు అంటున్నారు. నువ్వు లోతును దావీదని చెప్పగలవు, నా దేవుణ్ణి మాత్రం చెప్పలేవు. నువ్వు చెప్పలేవు నా ప్రభుని నువ్వు. ఎందుకంటే నా ప్రభు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. చెప్పలేవు నువ్వు నా ప్రభు ఇది మిస్టేక్ చేశాడని. సో ఆయనలో అందుకే ఈ లోకాధికారికి నాకు ఏ సంబంధం లేదన్నాడు నా ప్రభు. అపవాదికి నాకు ఏ సంబంధం లేదన్నాడు ఆయన. అంటే అదే స్టేట్మెంట్, అదే విషయం ఈరోజు మీరు ఇవ్వగలగాలి. ఈ లోకాధికారికి మాకు ఏ సంబంధం లేదు, వాడికంటే మించిన అధికారులు మేము ఈ లోకంలో అని చెప్పగలగాలి మీరు. ఎందుకు? వాడు ఎవరిని బాధపరుస్తున్నాడో వాడిని నేను బాగు చేసి పంపిస్తాను కాబట్టి మనం. వాడికంటే మించిన అధికారం ఉంది మనకి ఈ లోకంలో. ఇది ఎవరి ద్వారా వచ్చింది? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది మనకు తెలియాలి. సో మీరు అబద్ధాన్ని అంగీకరించకూడదు. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని విషయాలు జ్ఞానంగా కనబడి, అంటే జ్ఞానం లేకపోతే అబద్ధము నిజంలా కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? అబద్ధాలు నిజాల్లా కనిపిస్తాయి. సో అది కూడా నిజం అనుకుంటారు, కానీ అలా కాదు. వాక్యం చెప్పింది. ఎందుకంటే బయట అబద్ధం ఏం చేస్తుందంటే, క్రూరమైన తోడేలు గొర్రె చర్మ కప్పుకొని వస్తుంది. అది ఎక్కడి నుంచో పని చేయట్లే. ఎక్కడి నుంచి లెగుస్తుంది? సంఘంలోంచి లెగుస్తుంది, కింద నుంచి లెగుస్తుంది. ఆ లేచిన దాన్ని అన్నీ నమ్మారు అనుకు ఏమవుతుంది? నేను ఈరోజు నేను మీకు చెప్పిన మెసేజ్ ప్రభు రాకడ వరకు మీకు జ్ఞాపకం ఉండాల్సిందే. ఎందుకంటే కమింగ్ డేస్లో మన పరిచర్య బహువిస్తృతం అవబోతుంది. బహువిస్తృతం. మీరు ఎన్నడూ చూడని విషయాలు మన పరిచర్యలో మీరు చూస్తారు. ఎవరి పరిచర్యలో జరగని విషయాలు, ఎవరి పరిచర్య అభివృద్ధి జరగనట్టుగా మన పరిచర్య అభివృద్ధి జరుగుతాయి. ఎవరి పరిచర్యలో జరగని విషయాలు మన పరిచర్యలో జరుగుతాయి. ఎవరికి లేని అభివృద్ధి మనం చూస్తాం మన పరిచర్యలో. బట్ నేను ప్రకటించిన మెసేజ్ మీకు జ్ఞాపకం ఉండాలా. ఎందుకు చెప్పనా? ఈ గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేలు మీరు అణచగలగాలి, తొక్కగలగాలి దాన్ని. నీ చర్మం చీల్చి నీ స్వభావం బయట పెడతా, నాకు తెలుసు నువ్వేంటో మార్చుకుంటావా, నీకు మంచిది. ఎందుకంటే ఇది ఓర్చుకునే రోజులు కాదు, ఇవి సరిచేసే రోజులు. ఇవి ప్రభు రాకడ సమయం దగ్గరగా ఉంది. ఆ టైం ఇది. సో ఎలా ఉన్నా నడిపించేస్తాం బండి అని కాదు, ఎలా ఉన్నా వెళ్ళిపోతాం అన్నట్టు కాదు ఇది. చెప్పండి దేని బిడ్డ, ఖచ్చితత్వం అనండి, మాకు జ్ఞానం అనండి. జ్ఞానంతో కూడిన ఖచ్చితత్వం, దైవ స్వభావంతో కూడిన ఖచ్చితత్వం, దైవ ప్రేమతో కూడిన ఖచ్చితత్వం, దైవిక జ్ఞానంతో కూడిన ఖచ్చితత్వం. హల్లెలూయా. లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేస్తూ తీర్మానంతో కూడిన ప్రేయర్ చేస్తూ మనం బలలో ప్రవేశిద్దాం. తీర్మానంతో